నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంకాలమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు సూచన వాకాడు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రమణయ్య మీడియా సమావేశం పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2 టీంలుగా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని వెల్లడి రాసనూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుబాట కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం 8 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపాటు తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని శ్యామసుందరాపురంలోని చల్లకాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు కోరారు ఆలయానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఈ మంగళవారం గూడపాకల నాగేశ్వరరావు నాగేశ్వరమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందజేందుకు దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని శరవణ్ కోరారు ఈ సందర్భంగా ఉభయ దాతలను ఆలయ కమిటీ నిర్వాహకుల సమక్షంలో పూలమాలలు శాలువలతో ఆలయ సత్కారాన్ని అందించారు కార్యక్రమంలో నందం మోహన్ బాలు పోలేంద్ర రాము వెంకటేశ్వర్లు చిరంజీవి రామ్మూర్తి బాలాజీ శరవణ్ కృష్ణ కోటయ్య పవన్ సురేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని దాతలుగా వ్యవహరించిన గూడపాకల నాగేశ్వరరావు గారికి రాజేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి మంగళవారం కొన్ని నెలలుగా ప్రతి మంగళవారం ఎంతో వైభవం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు భక్తులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే నూతనముగా శివాలయం ఏర్పాటు చేయటకు పెద్దలు నిశ్చయించారు. ఆ బృహత్ కార్యక్రమం వచ్చే నెల అనగా ఫిబ్రవరి 7వ తేదీ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేయుటకు నిర్ణయించారు. అది భక్తులకు తెలియజేయాలని ఆశిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. తిరుమల తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రమణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వాకాడు చిట్టమూరు మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2 టీంలుగా ప్రతి గ్రామంలో నిర్వర్తిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యంగా లేగదూడల్లో ఏర్పడే నట్టల నివారణకు సంబంధించి వైద్యం, గర్భసంచిలో చీము చేరడం, అలాగే ఇతర వ్యాధులతో బాధపడుతున్న జంతువులకు వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా టోటల్ మిక్స్డ్ రేషియో, పశువుల మేతకు సంబంధించిన దానా, గడ్డి విత్తనాలు, జొన్నలు, మొక్కజొన్నలు సబ్సిడీలో వస్తుందని సంబంధించిన పశు వైద్యశాలలో వైద్యాధికారుల వద్ద దాన్ని పొందవచ్చని తెలిపారు. 10 సెంట్ల నుండి 50 సెంట్ల వరకు మేత, గడ్డి సాగుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలియజేశారు. నా పేరు డాక్టర్ రమణయ్య. నేను వాకాడు ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము డిపార్ట్మెంట్లో పశు ఆరోగ్య శిబిరాలు అని చెప్పేసి నిన్నటి నుంచి మొదలైనవి. అంటే 21/2025 నుంచి 31/1/2025 వరకు ఈ పశు వైద్య శిబిరాలు జరుగుతాయి. ప్రతి మండలంలో 2 టీములు ఫామ్ అయ్యి 2 విలేజెస్ని కవర్ చేస్తారు. అదేవిధంగా ఈ వాకాడు మండలంలో 2 టీంలు, చిట్టమూరు మండలంలో 2 టీంలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క టీము 12 విలేజెస్ని కవర్ చేస్తాయి. ఈ
పశు ఆరోగ్య శిబిరాల్లో ముఖ్యంగా ఈ దూడలకు నట్టల నివారణ. దూడలకు నట్టల నివారణ అంటే దూడలకు పుట్టిన 2 వారాలకు మొదటిసారి నట్టల నివారణ చేయాలి. తర్వాత నెలకు ఒకసారి నట్టల నివారణను తాగించాలి. అట్లా తాగించినట్లయితే కడుపులో ఉన్నటువంటి నట్టలు పోయి అవి ఈ ఆహారం బాగా తీసుకోవడం ఉంటుంది. త్వరగా ఎదుగుదల ఉంటుంది. ఈ నట్టల నివారణ మనం తాపనందువల్ల ఏంటంటే కడుపులో ఈ నట్టలు ఎక్కువైపోయి రక్తహీనత ఏర్పడి ఆహారం సరిగా తీసుకోకుండా కడుపులో నీరు చేరిపోయి చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నట్టల నివారణ మందును నెలకు ఒకసారి కనీసం 6 నెలల వరకు తాకున్నట్లయితే ఈ దూడలను మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా పశువులకు కూడా నట్టల నివారణ మందు ఈసారి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. పశువులన్నిటికీ కూడా నట్టల నివారణ మందు వేయించాలి. తర్వాత గొర్రెలకు నట్టల నివారణ, గొర్రెల్లో కూడా నట్టల నివారణ మందు తాగించాలి. 3 నెలల క్రితం నట్టల నివారణ మందు ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు గొర్రెలకు నట్టల నివారణ మందు స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాంపులో ఈ ఎదగరానటువంటి పశువులు, తిరగకట్టేటువంటి పశువులు ఉన్నట్లయితే వాటికి కూడా చూసి వైద్యం చేయడం జరుగుతుంది. మామూలుగా పశువు ఈనిన తర్వాత 45 రోజుల నుంచి 2 నెలల లోపు ఎదకు రావాలి. అట్లా ఎదకు రాని పక్షంలో మీరు ఆ పశువుని చూపించుకొని దానికి తగిన వైద్యం చేయించుకున్నట్లయితే త్వరగా ఎదకు వస్తుంది. లేనట్లయితే ఎక్కువ కాలము అది మళ్ళీ ఎదకు రావడానికి ఎక్కువ కాలం తీసుకుంటుంది. దానివల్ల రైతుకి చాలా నష్టం ఏర్పడుతుంది. అందువల్ల వెంటనే చూపించుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కొన్ని తిరగకడుతూ ఉంటాయి. మనం సెమన్ వేయడం కానీ దున్నపోతు దాటించడం చేస్తారు, అయినా కానీ మళ్ళా తిరగకడుతూ ఉంటాయి. అటువంటి వాటికి గర్భసంచిలో చీము చేరడము, ఇన్ఫెక్షన్ ఉంటుంది. అటువంటి ఇన్ఫెక్షన్కి దానికి సరైన ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గి త్వరితగతిన ఎదగరావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా బాగాలేని పశువులకి వాటి గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, అన్ని రకాల పశువులకు కూడా బాగాలేని పశువులకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ఇప్పుడు పశు ఆరోగ్య శిబిరాల్లో చేస్తున్నాము. అంతేకాకుండా టోటల్ మిక్స్డ్ రేషన్ TMR అని పశువులకు సంబంధించిన దానా సబ్సిడీలో వస్తుంది. అది వచ్చినప్పుడు మీ గ్రామాల్లో మా పశు వైద్యులు మీకు రైతులు తెలుపుతారు. తెలిపినప్పుడు దాన్ని మీరు సబ్సిడీలో తీసుకోవడానికి అవకాశం ఉంది. గడ్డి విత్తనాలు కూడా సబ్సిడీలో సప్లై చేయడం జరుగుతుంది. జొన్నలు, మొక్కజొన్నలు అవి వచ్చినప్పుడు రైతులకి ఆ ఏరియాలో ఉన్న పశు వైద్యశాలలో చెప్తారు. కాబట్టి దాని ప్రకారం రైతులు ఆ విత్తనాలు కూడా తీసుకొని గడ్డిని పెంచుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా అంతేకాకుండా ఇప్పుడు MGNRGS కింద గడ్డి పెంచుకోవడానికి 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు పెంచుకోవడానికి MGNRGS కింద పేరుగా నమోదు చేసుకున్నట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి పెట్టినటువంటి ఖర్చులు, దానికి సీడ్ సంబంధించిన ఖర్చులు అన్నీ కూడా MGNRGS కింద మీకు వస్తాయి. కనీసం 10 సెంట్లున్నా ఉండాలి. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు వేసుకోవచ్చు. అంటే ఎకరాకు దగ్గర 30,000 వరకు దానికి సంబంధించిన ఖర్చులు, దున్నడం అయితే, తర్వాత మొక్కలు నాటడానికి అయితే వీటికి సంబంధించి అమౌంట్ వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి. రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రాసనూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మాజీ NDCCB చైర్మన్ కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు కామారెడ్డి రాజారెడ్డి, పెళ్లకూరు మండల ఎంపీపీ శేఖర్ రెడ్డి, జడ్పీటీసీ
ప్రిస్కిల్లా వైస్ ఎంపీపీ సుధారాణి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 8 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి ఒక పెన్షన్ తప్ప ఏ పథకం ప్రజలకు అందజేయలేదని ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులు ఆగడాలు తప్ప 8 నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిందేదీ లేదని వారు తెలియజేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. పదిన్నరకి జావ పెడతారు, మధ్యాహ్నం సోమవారం పెడతారు. ఇప్పుడు బాగుందా? మన జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ మామ ఉన్నప్పుడు బాగుందా? మాత్రమే కాదు, ఈ ఎన్నికల్లో మీ ఓటు 5 సంవత్సరాలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తుంది. ఇంకా మీరు ఇవాళ చెప్పిన ఏ పథకము రైతులకు 20,000 అన్నారు. ఒక్కరికైనా ఒక్క రైతుకైనా 20,000 పడిందా? లేదు. మన జగనన్న ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు, ఒక్క పెన్షన్ తప్పనిచ్చి ఏ పథకము ఇప్పటి వరకు అమల్లో లేదు. అమ్మా, మహిళలుగా ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. మీరే మాట్లాడాలి నాతో. ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుందా లేదా? 5 సంవత్సరాలు మన జగనన్న పీరియడ్లో వస్తుందా లేదా? ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. మీరు చెప్పండి, వచ్చిందా లేదా? మీకు తల్లికి వందనం వచ్చిందా? ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న తల్లులు ఎవరున్నారు? అప్పుడు వచ్చింది, 5 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు రాలేదు. 45 సంవత్సరాలకి ఇప్పుడు లేదు. మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెలలో వేస్తానని ఎలక్షన్లకు ముందు చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వస్తుందా? మీకు ఎవరికైనా అకౌంట్ లో పడినాయా? లేదు. అందరూ చదువుకుంటూ పడిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు అమ్మఒడి వల్ల తల్లికి వందనం అన్నారు, అది లేదు. మన జగనన్న పీరియడ్లో అయితే మనకు ఆరోగ్యం బాగుండింది. ప్రతి నెలలో ఒక పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో మనం జరుపుకుంటున్నాము. జగన్ ఇప్పుడు దూరంగా ఉన్నట్లయితే అక్కడికి పోయి తీసుకోవడం వేలు. మన ఇళ్ల మధ్యలోనే దాదాపు మన మండలంలో 112. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ల అభివృద్ధి కొరకు కేంద్రం నుంచి 11,440 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులందరూ కూడా, స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాలను కూడా అమ్ముకొని తినాలనే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు
పోరాటం జరిపారు. ఆ పోరాటమే పిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయుడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 11,460 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తాను. మూసేసినవన్నీ కూడా తెరిపించి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసేయాలని చూసిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు, నా కేసులు తీస్తారా తీరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏమైనా తీసుకొచ్చారా? మేము అబద్ధం చెప్తాడు. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మరుసటి రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అది ఇప్పటి నుంచే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకరమైన కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను 11,400 కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం. అంటే మా నాయకుడు అక్కడ నిధులు తీస్తే మీకు కడుపు పంట, మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను చెప్పేది ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేమేం చేయలేం. ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక్క ప్రాజెక్ట్ తేలేదు. అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు, అట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం. మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించాడంటే అది మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. 2 లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి. కాబట్టి మా నాయకుడితో, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు. మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేసేదానికి మా వాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు గత 5 సంవత్సరంలో ఏమీ చేయలేదు. మీరు చేసినంత ఒకటే, మా పైన కేసులు పెట్టడం, మమ్మల్ని చిత్రహింసలు చేయడం, నాన్ వెలుగుడు కేసులు పెట్టడం, కొట్టించడం, ఈ తప్ప మా ఆస్తులు లాక్కోవడం, ఈ తప్ప మీరేం చేయలేదు. కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి వ్యత్యాసాలు, ఇది ప్రైవేట్ పరం చేస్తాం అంటా ఉన్నారు. కానీ ఏమి లేకుండా అలాగే పురంధరేశ్వరి గారు ఆమె కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమె కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా మీ ఇష్ట ప్రకారంగా అవాకులు చెవాకులు మాటలు మాట్లాడుతున్నాయినా తప్పు, అది ప్రజలు హర్షించరు నాయన, ప్రజలకు తెలుసు, అంతా చదువుకున్నోడు. కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షధ్వానాలతో ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన సాగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేసి ఆస్తులను లాక్కోవడం చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. ముతుకూరులో వైసీపీ నేతపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. నెల్లూరు జీజీహెచ్లో గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. పార్టీ మారలేదని ఇలా దాడి చేయడం దారుణమని తెలిపారు. పోలీసులు పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. చెప్పినప్పుడు రెండు నాయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం దాడులు, దండయాత్రలు, ప్రజలని అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తూ విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగేటువంటి పరిస్థితి. అనేక ప్రదేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ భూములు ఆక్రమించడం, ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం, ఈ రాజకీయాలను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే నాతో సహా అందరి మీద కేసులు నమోదు చేయాలి. అంటే ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అంటే, మేము దాడులు చేస్తాం, మేము విధ్వంస పాలన కొనసాగిస్తాం, ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు అంటే సాధారణ పౌరుడికి ఎలాంటి భద్రత లేదు. ఈరోజు ముత్కూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్కూరు బిట్టు ఎంపీటీసీ వెంకటేశ్వరుల మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏమీ వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటి దారుణమైన కారణం ఏమిటి అంటే, మీరు పార్టీ మారండి, మా పార్టీలోకి రండి, మీరు కనుక పార్టీలు మారకపోయినా, పార్టీలు మారేవారిని ఎవరైనా అడ్డుకున్నా, పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొన్నారు. పాపం ఈరోజు వెంకటేశ్వరుని చూస్తే, వెంకటేశ్వర కుటుంబాన్ని చూస్తే ఎక్కడ వివాదాలకి పోనటువంటి వాడు, అటువంటి వ్యక్తి మీద తల మీద 4 కుట్లు పడ్డాయి, తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది, గుండె విరిగిపోయింది. ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చేయించాలనేటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి
నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు నొంట వెరగొట్టి తలబగలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర పరిస్థితి, ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇంత జరిగిన పోలీసులు మేనమేషాలను లెక్కిస్తూ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఈరోజు ఉదయం వచ్చి నిన్న సాయంకాలం జరిగితే ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకువెళ్లారని చెప్పి వెంకటేశ్వరం చెప్పడం జరిగింది. మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, నామమాత్రం కేసులు పెట్టడం, వదిలివేయడం, మరలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది మీద దాడి చేయడం. అంటే ఏమవుతుంది, కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి, మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే జరుగుతుంది, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే చేస్తున్నారు. నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది, ఇదే పందా కొనసాగితే, ఈ రెడ్ బుక్ పైన రాక్షస పాలన కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందంటే దాన్ని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చుట్టుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత కక్షలు అన్నీ కూడా పార్టీలకు వృద్ధి ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఈ దాడులు ఖండిస్తున్నాం. పోలీసు అధికారులు మరలా అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవీగితే ఈరోజు మీరు ఏదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాల శాపాలను వెంటాడతాయనేటువంటి ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరూ కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండదు, ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండదు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు. మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గమనించారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్పాం 7 నెలల పాలన పూర్తయింది. 7 నెలల్లోనే ప్రజలు ఈరోజు ఎందుకు అన్ని రకాలు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సాధారణ పౌరుడు ప్రతి ఒక్కరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంకాలమ్మ తల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద వినియోగం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు సూచన. వాకాడు మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రమణయ్య మీడియా సమావేశం. పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2 టీంలుగా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని వెల్లడి. రాసనూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుబాట కార్యక్రమం. తెలుగుదేశం ప్రభుత్వం 8 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపాటు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.